సిటీలో పుట్టి పెరిగి సడన్గా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి అనిపించుకోవడం ఇట్లా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ స్లాంగ్లో మాట్లాడించుకున్నప్పుడు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ అనిపిస్తుంది తప్పకుండా. సో ఫస్ట్ టైం అట్లా ఏంటి మే అన్నప్పుడు ఏంటి మా అన్నప్పుడు ఎట్లా అనిపించింది? ఎవరు వీళ్ళు, వీళ్ళకి నీకు తెలిసి మాట్లాడుతున్నారా, నేను ఎవరో వీళ్ళకి తెలుసా? విషయం ఏంటంటే షూట్ జరుగుతుంది, ఆ ఊరు వాళ్ళందరూ వచ్చేస్తారు. సో అక్కడ మాకు జూనియర్స్ ఎవరు దొరకరు, వాళ్ళే సపోర్ట్ అనమాట. సో వాళ్ళకే పేమెంట్ చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ వచ్చి అంటే వాళ్ళ ఏ హీరోయిన్ అది ఇదని ఏముండదు అనమాట, వాళ్ళ ఇష్టం వచ్చి ఏంది ఇంకెంతసేపు నుంచో పెడతారు, వెళ్ళొద్దాం మేము కానీ నాకులేస్తుంది అంటారు. ఓకే, వాళ్ళే అక్కడ కింగ్స్ అయితే. వాళ్ళే కానీ బాగా సపోర్ట్ చేశారండి అక్కడ, ఊరు మొత్తం చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. అక్కడ ఇప్పుడు రెగ్యులర్గా షూట్ జరుగుతూనే ఉంటుంది ఏదో ఒకటి. సో మంచి లొకేషన్స్ ఉన్నాయి అక్కడ, ప్రైమ్ లొకేషన్స్ ఉన్నాయి. ఆ బోట్ లొకేషన్ ఉంది కదా, దట్ వాస్ వెరీ నైస్. సో ఆ లొకేషన్ ఎన్ని రోజులు వెతికారు అలా ఒక లొకేషన్ కావాలి అని? అంటే యాక్చువల్లీ ఇది ఎప్పుడో స్టార్ట్ అయ్యేదండి. సో వాళ్ళకి ఏంటంటే మేలో వాళ్ళు అంటే బోట్స్ ఎక్కడికి తీయరు. సో ఆ టైం వరకు వెయిట్ చేసి అప్పుడు పోయాం. దానికోసం నేను ఒక 9 months వెయిట్ చేశాను. ఆ షాట్ చేయాలి, అక్కడ షూట్ చేయాలి, 9 months వెయిట్ చేశాను నేను దానికోసం. అక్కడ వేకెంట్ గా ఉంటుంది. అవును, ఎందుకంటే మేము సడన్ గా తీసుకొచ్చి అక్కడ బోట్ పెట్టలేము, ఎందుకంటే అక్కడ వాళ్ళు పెట్టేస్తారు అక్కడ. సో నేను ఫస్ట్ మేము ఎప్పుడైతే షూట్ చేయాలి ఇక్కడ స్టోరీ అనుకున్నాం అప్పుడు పోయి చూసాను అనమాట లొకేషన్. వాళ్ళు చెప్పారు సో మేలో అయితే ఉంటుంది ఇలా ఇలా అని. అప్పుడు దాకా వెయిట్ చేసి వెళ్ళాం దానికోసం 1 year. గ్రేట్. సో మీ ఇద్దరు కాంబినేషన్స్లో అసలు సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ? ఒక ఎమోషన్ అయితే మా ఇద్దరి మధ్యలో ఉంటుంది, అండ్ ఆ ఎమోషన్ జనాల్ని ఇంకా బాగా అట్రాక్ట్ చేస్తుంది అని అయితే చెప్తాను. అండ్ సెకండ్ థింగ్, మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది మీ ఫస్ట్ ఫిల్మ్ కదా యాజ్ అ లీడ్ క్యారెక్టర్ చేయడం, ఎలా అనిపించింది? అంతకు ముందు క్యారెక్టర్స్కి ఇప్పటి లీడ్ క్యారెక్టర్కి దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కంపారిజన్ అండ్ డిఫరెన్సెస్ దేర్. ఫుల్ స్క్రీన్ మొత్తం మీరు ఉంటారు ఇప్పుడు. అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఎప్పుడు ఒక చిన్న బైట్స్ నావి మూవీలో రాగానే అరే నేను ఎప్పుడు హీరోయిన్ అవుతాను, నేను ఎప్పుడు ఓవరాల్ మూవీ కనిపిస్తాను అన్నది ఉండే. బట్ ఈ డైరెక్టర్ వల్ల నాకు విష్ క్లియర్ అయిపోయింది, పూర్తయిపోయింది. ఇంకొక హీరోయిన్ వచ్చారు, మొత్తం 2 heroines-తో ఫస్ట్ ఫిలింలోనే యూ హ్యాడ్ అ వెరీ నైస్ కెమిస్ట్రీ, నో? అంతేనా? అంతే అండి. నైస్. సో మౌనిక, యా, ఎక్కడి నుండి మీరు? ప్రాపర్ కాకినాడ. కాకినాడ. సో అయితే ఆ పోర్ట్ లాంగ్వేజ్ వచ్చే ఉంటుంది ఆల్మోస్ట్, అంతేనా? ఫస్ట్ ఫిలిం ఆర్ ఎల్స్? యా, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం. ఎలా అనిపించింది ఫస్ట్ టైం యాక్ట్ చేయటం? అసలు ఫస్ట్ అయితే చాలా నర్వస్ ఫీల్ అయ్యా. అంటే కెమెరా ముందు ఫేస్ చేయడం అనేది ఫస్ట్ టైం కదా. ఇంతకుముందు ఏమైనా చేస్తుంటే అప్పుడు ఫియర్ ఉండేది కాదు. స్టార్టింగ్ అయితే చాలా భయం వేసింది, ఎలా ఉంటుంది లొకేషన్కి వెళ్ళాక అని చెప్పేసి. వెళ్ళిన తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ మాత్రం చాలా భయం వేసింది. అంటే అసలు యాక్టింగ్ చేస్తాను అని ఎప్పుడు అనుకోలేదా? బట్ యూర్ ఇంట్రెస్ట్ ఉండింది. ఎట్లా అప్రోచ్ అయ్యారు? మీరే అప్రోచ్ అయ్యారా లేకపోతే మీరు అప్రోచ్ అయ్యారా కాస్టింగ్కి? నార్మల్ లొకేషన్ ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ తీసుకున్నారు. అచ్చా, కాస్టింగ్ పోస్టర్ పెట్టారు, అట్లా వచ్చిన అవునండి. ఒక ఫ్రెండ్ ఉన్నారు, తనే తీసుకొచ్చారు. ఓకే, నైస్. సో కాస్టింగ్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు మీరు? అంటే నేను ప్రియాని ఫస్ట్ అనుకున్నాం, ఈ కథ అనుకున్నప్పుడే తను ఉంటే బాగుంటుందని నేను అప్పటి నుంచే ఫాలోఅప్ చేస్తున్నా. సో తర్వాత కొంతమందిని చూసా. ఒకరోజు ఏం జరిగిందంటే నేను ఫ్రెండ్కి కాల్ చేశాను అనమాట. సో ఇంకో అమ్మాయి కావాలి మనకి అని చెప్తే వీళ్ళని పంపించారు. వీళ్ళ మదర్ తను వచ్చారు. వస్తే నేను ఏం చేశానంటే చేయగలిగిద్దే అమ్మాయిని జస్ట్ ఆడిషన్ అన్నా. ఒక ఏడ్చేస్తుంది అనమాట ఆ సీన్లో. అరే అయితే ఓకే అవుతుందని చెప్పేసి అలాగే వర్క్షాప్ చేయించేసి అదే రోజు ఆడిషన్ అని చెప్పి 2 hours వర్క్షాప్ చేయించేసి జస్ట్ ఒక డెమో షూట్ చేసేసాం అనమాట. ఓకే, అయితే తనకు కూడా తెలీదు షూట్కి వెళ్తామని. భలే ప్లాన్ చేశారు మీరు అన్ని అట్లాగా. సో ఏమంత ఫస్ట్ ఆడిషన్లో ఏడ్చే అంతలాగా ఏ సీన్ని పికప్ చేసుకున్నారు? అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ జరుగుద్ది మూవీలో, ఆ సీన్ ఇచ్చారనమాట. అప్పుడు సీరియస్గా గొడవపడుతూ ఏడుస్తాను నేను. ఆ సీన్ ఇచ్చారు, నిజంగా ఏడ్చాను. నిజంగా ఏడ్చేసారు. యూ టుక్ ఇట్ టు యువర్ హార్ట్. నైస్. ఏం చదువుతున్నారు మీరు? స్టిల్ స్టడీయింగ్ ఆర్ కంప్లీటెడ్? స్టడీయింగ్. ఏం చదువుతున్నారు? డిగ్రీ. ఐ కెన్ సెన్స్ ఇట్. సో ఆ చిన్నపిల్ల వైబ్సే ఇక్కడ మూవీలో కూడా కనిపించాయి. సో మొత్తం బ్యాక్ డ్రాప్ ఏంటి? డిగ్రీయేనా? డిగ్రీ ఆర్ ఇంటర్? అలా ఏంటి? డిగ్రీ.
డిగ్రీ ఫస్ట్ ఇయర్స్ అట్లా జరిగే లవ్ స్టోరీ. అవునండి. ఓకే. సో మొత్తం ఎలా ప్లాన్ చేశారు? షీఈ్ యువర్ ఫస్ట్ అన్నట్టు చూపించారు ఫిల్మ్లో. తినతో లవ్ ట్రాక్ నడిపిస్తూనే ప్యారలల్ గా అటు కూడా లవ్ ట్రాక్ నడుస్తుంది. అలా ఉండదండి, మీరు చూడాల్సిందే, మూవీ చూడాలి. చెప్పండి అది అలా ఉండదంటే చెప్పరు. నాకు ఒకటి అర్థమైంది, చెప్పండి. ప్యారలల్ గా నడుస్తుందేమో, ఇన్ ద మీన్ టైం ఏవో లీక్ అయి ఉంటాయి. లేదు, ఎందుకంటే లేదు, అక్కడ అంటే ఏదో జరుగుతుంది, మూవీలో మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏది జరగదు, అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతూనే ఉంటాయి. అంటే మనం కనిపిస్తామని చెప్పాను కదా అక్కడ. సో ట్రైలర్ కట్ కూడా కన్ఫ్యూజ్డ్ గానే మాకు కన్ఫ్యూజన్ ఇచ్చేటట్టే చేశారు. అవును. నైస్. సో నాకు కన్ఫ్యూజన్ వచ్చిందంటే ఇంకా ఓకే, వెరీ గుడ్. బాగా కన్ఫ్యూజ్డ్ మెంటాలిటీలో పడేశారు మమ్మల్ని. నేను ఇంకా వేరే స్టోరీ లైన్ ఎక్స్పెక్ట్ చేశాను. లేదు. For more videos like this, subscribe Big TV channel.